మత సామరస్యానికి, సర్వమత సమైక్యతకు, త్యాగానికి, వీరత్వానికి, అన్నిటికీ మించి ఆధ్యాత్మికతతో కూడిన నమ్మకానికి మారుపేరుగా నిలుస్తుంది ఓ పండుగ. దేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండగా, అక్కడ మాత్రం అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలందరూ ఒకే తాటిపైకి వచ్చి తమ కోర్కెలు నెరవేరాలంటూ ఓ రొట్టె ముక్కను స్వీకరిస్తారు. కోర్కెలు తీరిన వారు రొట్టెను పంచుతూ ఉండగా తమ కోర్కె తీరాలంటూ దానిని మరికొందరు స్వీకరిస్తారు. దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకతలు కలిగిన ఆ పండుగ పేరే బారాషాహీద్ దర్గా గంధోత్సవం. షార్ట్ కట్ లో నెల్లూరు రొట్టెల పండుగ అని పిలుస్తారు. ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ పండుగ కోసం నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా స్వర్ణాల చెరువు కట్టు చకచకా ముస్తాబవుతుంది. ఇంతకీ ఈ పండుగ విశిష్టతలు, విశేషాలు, చారిత్రాత్మక నేపథ్యం ఏంటో ఓసారి చూద్దాం. మొహరం వేడుకలలో వైవిధ్యంగా పురాతన కాలం నుంచి మత సామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగ అని పిలుస్తున్న బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగలో పలు రకాల చారిత్రక అవశేషాలతో కూడిన విశేషాలు ఉన్నాయి. సుమారు 600 ఏళ్ల క్రితం ఆర్కాడ్ నవాబు తన రాజ్య పర్యటనలో భాగంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద సతీ సమేతంగా పరివారంతో విడిది ఏర్పాటు చేసుకున్నారంట. ఆ సమయంలో రాణి బేగంకు కాలికి స్వల్ప గాయమైంది. తిరిగి కోటకు చేరుకున్నాక గాయం పెద్దదై అస్వస్థకు గురయ్యారు. వైద్యులు గాయమైన చోటు నుంచి మట్టిని సేకరించి అరుదైన వైద్యం చేయడంతో బేగం ఆరోగ్యం కుదుటపడిందట. దాంతో ఆశ్చర్యాలకు గురైన ఆర్కాట్ నవాబు ఈ ప్రాంత మట్టిని సేకరించిన చోట 12 మంది ముస్లిం మృత్యు వీరులను సమాధి అయి ఉన్నారని తెలుసుకొని బారాషాహీద్లకు దర్గాను నిర్మించారట. ఆ సమాధులకు గంధ లేపనంతో స్మరించే వార్షిక ప్రక్రియను ప్రారంభించారట. సమీపంలోని స్వర్ణాల చెరువులో జలచరాలకు వారి సంస్మరణగా రొట్టెను సమర్పించారట. ఆ రొట్టెలను స్వీకరించిన వారికి అనారోగ్యం నయం కావడంతో ఈ విశ్వాసం క్రమంగా ప్రబలింది. అప్పటి నుంచి ఆరోగ్యం, చదువు, వివాహం, సంతానం రొట్టెల మార్పిడి కోసం కుల మతాలకు అతీతంగా తరలివ్వడం కొనసాగుతుంది. ఇప్పుడు అనేక కోరికలు సిద్ధించాలని రొట్టెలను వదలడం, నెరవేరాక వాటిని స్వర్ణాల చెరువులో సమర్పించే సందర్భంగా అదే కోరికతో ఉన్నవారు స్వీకరించడం ప్రపంచంలోనే అరుదైన అంశంగా కొనసాగుతుంది. బారాషాహీద్ గంధ మహోత్సవం రొట్టెల పండుగలో షాహీద్ల చరిత్ర, వారి వీరత్వానికి, భక్తి భావనానికి నిదర్శనంగా చెబుతారు. ఇక్కడ ఉన్న చారిత్రక అవశేషాలు, విశేషాలతో అదో ముఖ్య ఘట్టం. దాదాపు 800 ఏళ్ల క్రితం గల్ఫ్ పర్షియా దేశాలకు చెందిన కొందరు మత బోధకులు ప్రపంచ శాంతి కోరుతూ పర్యటిస్తూ ఉన్న క్రమంలో నెల్లూరు ప్రాంతానికి చేరుకున్నారట. కొంతమంది సమూహాలతో బయలుదేరిన ఆ బృందాన్ని నెల్లూరు జిల్లాలోని గండవరం వద్ద కొందరు మత సంచావాదులు అడ్డుకొని వారిపై దాడి చేశారట. ఈ క్రమంలో జరిగిన భీకర పోరాటంలో 12 మంది షాహీద్ల తలలు అక్కడే పడిపోగా వారి శరీరాలు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు కట్టున ప్రస్తుతం ఉన్న దర్గా మిట్టపై పడిపోయాయట. అక్కడ కొందరు వారి శరీరాలను ఖననం చేసి సమాధులు కట్టారట. అదే సమయంలో ఆర్కాడ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నవాబు తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భార్యను బాగు చేయించుకునే క్రమంలో బయలుదేరి దర్గా దగ్గర బస చేశారట. ఆ రాత్రి నవాబు భార్యకు స్వప్నంలో బారాషాహీద్లు కనిపించి తమ సమాధులపై ఉన్న లేపనాన్ని గంధ కలశంతో కలిపి వాడుకోవాలని చెప్పారట. ఆ స్వప్నం గురించి నవాబుకు చెప్పిన వెంటనే దాన్ని ఆచరించారట. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆర్కాట్ నవాబు భార్యకు ఆరోగ్యం బాగు కావడంతో అప్పటికే కలిపి ఉన్న కొంత లేపనాన్ని రొట్టెలతో కలిపి పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో కలిపారట. అవన్నీ తిన్న జలచరాలు కొందరు జనాలకు ఆరోగ్యం బాగుపడటం, కోరిన కోర్కెలు తీరడంతో రొట్టెలకు ప్రాధాన్యత ఏర్పడుతుందట. కాలక్రమంలో అది ఆ నోటా ఈ నోటా తెలిసి విస్తృతంగా వ్యాప్తి చెందడంతో రొట్టెల పండుగకు విశేషమైన ఆదరణ లభిస్తోందట. బారాషాహీద్ దర్గా గంధ మహోత్సవం తర్వాత లేపనాన్ని స్వర్ణాల చెరువులో కలుపుతారు. అనంతరం అక్కడే రొట్టెలు మార్చుకుంటే కోరికలు తీరుతాయని ప్రస్తుతం దర్గాకు వస్తున్న భక్తుల నమ్మకం. బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగలో అతి ముఖ్యమైన ఘట్టం గంధోత్సవం. నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఈ గంధాన్ని వివిధ రకాల అత్యంత నాణ్యమైన సుగంధ ద్రవ్యాలను సమీకరించి వాటిని దంచి లేపనంగా మారుస్తారు.
ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబం గంధాన్ని తయారు చేయడం, ఆ కలశాన్ని బిందులలో నింపడం సంప్రదాయంగా కొనసాగుతుంది. మొదట గంధంను బారా షాహిద్ల లెక్క ప్రకారం 12 బిందులలో సిద్ధం చేస్తారు. ఆ గంధాన్ని కడప పీఠాధిపతుల ఆశీర్వచనంతో ఎర్ర దర్గాకు చేరుస్తారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాక మేళ తాళాలు చదివింపులతో ఊరేగింపుగా బారా షాహిద్ దర్గాకు చేరుకుంటుంది. ఈ క్రమంలో గంధాన్ని స్వీకరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తెగపడతారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసుల పహారాను అధికారులు ఏర్పాటు చేస్తారు. బారా షాహిద్ గంధోత్సవం రొట్టెల పండుగగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఇక్కడి విశిష్టతలో విశేషాలు ఒకవైపు, ఆధ్యాత్మిక భావనలకు మరోవైపు పర్యాటక రంగానికి కేంద్ర బిందువుగా మారాయి. రొట్టెల పండుగకు ఏటా లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు, ప్రజలు ఈ పండుగ ప్రాంగణానికి చేరుకొని బారా షాహిద్ దర్గాను దర్శించుకొని తమ కోర్కెల మేరకు రొట్టెలను స్వీకరిస్తూ ఉండడం ఆనవాయితీగా మారింది. గత కొన్నేళ్లుగా ఇటు దేశ నలుమూలల నుంచే గాక ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పర్యాటకులు, భక్తులు రొట్టెల పండుగకు వస్తూ ఉన్నారు. ఏటేటా బారా షాహిద్ దర్గాకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండటం, భక్తి విశ్వాసాలకు మారుపేరుగా నిలుస్తూ ఉండటం, అన్నిటికీ మించి మత సామరస్యం, సమైక్యత భావాన్ని కొనసాగిస్తూ ఉండడంతో ఈ పండుగను 2014లో రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రొట్టెల పండుగ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను నేరుగా ప్రభుత్వం చేపడుతుంది. మొహరం ముగిసిన అనంతరం జరిగే ఈ రొట్టెల పండుగ కోసం నెల్లూరు జిల్లా యంత్రాంగంతో పాటు నగరపాలక సంస్థ విస్తృతమైన ఏర్పాట్లను చేస్తోంది. అప్పటికి స్వర్ణాల చెరువు ఘాట్ రొట్టెల మార్పిడి కోసం ముస్తాబైంది. ఈ దఫా దాదాపు 20 లక్షల మంది తరలివచ్చే అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశంతో అన్ని శాఖలను సమన్వయపరిచి కార్యాచరణ రూపొందించింది. భారీ పోలీసు బందోబస్తు, వాహనాలు నిలిపే స్థలాలు, సందర్శకులు దర్గాకు చేసుకునేందుకు సదుపాయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ నేపథ్యంలో ముందస్తుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దేవరకొండ సుజాత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లతో కూడిన నేతల బృందం ఏర్పాట్లను పరిశీలించింది. ఆపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేచేండ్ల, నగర కమిషనర్ వైవోనందన్, వివిధ భాగాల భద్రతా అధికారులు రొట్టెల పండుగ జరిగే ఘాట్లు, దర్గాల వద్ద పరిస్థితులను పర్యవేక్షించారు.